కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు కురుక్షేత్ర భూమిపై మహాయుద్ధం ప్రారంభం అవ్వడానికి సిద్ధమైంది. పాండవులు మరియు కౌరవులు రెండు పక్షాలు సైన్యాలతో ఎదురుగా నిలిచారు. శంఖం ధ్వనితో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయ్యే సమయం వచ్చింది. సైన్యాలు యుద్ధం కోసం సిద్ధమయ్యాయి. శ్రీకృష్ణుడు అర్జునకి సారథిగా ఉన్నాడు. అర్జునుడు తన గాంధీవ ధనుస్సుతో యుద్ధం కోసం సిద్ధమయ్యాడు. అర్జునుడు తన బంధువులను చూసి మనసులో బాధపడ్డాడు. ఆయన యుద్ధం చేయాలని సంకోచం అనిపించింది. శ్రీకృష్ణుడు అర్జునకి ధర్మం మరియు కర్మ గురించి బోధించాడు. ఈ అమృత వచనాలు భగవద్గీత అని ప్రసిద్ధి పొందాయి. కౌరవ సైన్యానికి భీష్మ పితామహుడు నాయకత్వం వహించాడు. ఆయన ఆదేశంతో సైన్యం ముందుకు నడిచింది. మొదటి బాణం వేయబడగానే మహాయుద్ధం ప్రారంభమైంది. రెండు పక్షాల సైన్యాలు ఒకరికొకరు ఎదురుగా యుద్ధం చేశారు. కురుక్షేత్ర భూమి యుద్ధ గర్జనతో కంపించింది. భీముడు తన గదాతో శత్రువులను బలంగా దాడి చేస్తున్నాడు. ఆయన శక్తితో కౌరవ సైన్యం భయపడింది. దుర్యోధనుడు కూడా యుద్ధంలో ప్రవేశించి బలంగా పోరాడాడు. నకులుడు తన ఖడ్గ విద్యతో శత్రువులను ఎదుర్కొన్నాడు. సహదేవుడు తన ధనుర్విద్యతో కౌరవ సైన్యాన్ని నిలిపాడు. అభిమన్యుడు చిన్న వయసులో కూడా మహావీరుడు. ఆయన ధైర్యంగా యుద్ధంలో ప్రవేశించాడు. యుద్ధ మృదంగాలు వినిపించగా సైన్యాల ఉత్సాహం పెరిగింది. అర్జునుడు తన గాంధీవంతో శత్రువులపై వర్షంలా బాణాలు వేయడం ప్రారంభించాడు. భీష్మ పితామహుడు యుద్ధంలో అత్యంత శక్తివంతుడిగా కనిపించాడు. కురుక్షేత్ర భూమి మొత్తం యుద్ధ ఘోషతో నిండిపోయింది. సూర్యుడు అస్తమించడంతో మొదటి రోజు యుద్ధం ముగిసింది. యోధులు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకున్నారు. ఇలా కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు ముగిసింది. రేపు మరింత భయంకరమైన యుద్ధం జరగబోతోంది.